చెప్పాలి కదా ఈ సంవత్సరం ఉన్నాం కదా పూర్తి భారతదేశం అంతా బంద్ చేస్తున్న తరుణంలో మా నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందిస్తారు, ఏ విధంగా బాధపడతారు, ఏ విధంగా ఇబ్బందులు పడతారు. నవంబర్ 8న ప్రధానమంత్రి గారు 500 నోటు 1000 నోటు కొన్ని గంటల్లో రద్దు చేస్తా ఉన్నారు, రద్దు చేసి చూపించారు. ఆ తరుణంలో సామాన్యుడు గత 20 రోజులుగా పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, బాధలకు వాళ్ళకి స్పందించి ప్రజల తాలూకా బాధలు, సామాన్యుడు బాధలు పూర్తిగా కేంద్రంకి ఒక విప్లవంగా తీసుకొని రావాలని భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ కలిపి ఈరోజు భారత్ హడ్తాల్ అని ఈరోజు పెట్టారు. మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, జిల్లా నాయకులు గౌరవనీయులు ధర్మాన ప్రసాద్ గారి ఆదేశం మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ హడ్తాల్ చాలా చక్కగా అవుతుంది. ఎందుకంటే ఇది ప్రజల తాలూకా సమస్య, సామాన్యుడు పడుతున్న ఇబ్బందులు, బాధలు ఇవి. ఇది కేంద్రంకి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారికి భిన్నంగా ఆయన చేసిన ఈ పనికి దీనికి నిరసనగా ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అలానే ఒక్కసారి మనం గమనించాలి ఏంటంటే 1,30,000 crores ఉన్నాయి భారతదేశంలో. 2,20,000 ATM మెషిన్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా 2,20,000 ATM మెషిన్లో కూడా 40-50% పనిచేయనివే ఉన్నాయి. ప్రజలు పెద్ద పెద్ద క్యూల్లో 4-5 కిలోమీటర్ల క్యూల్లో నిల్చొని ఏటీఎం మెషిన్లో డబ్బులు అందక, వాళ్ళ ఇంటిలో ఉండే కార్యాలకి, పెళ్ళిళ్ళకి డబ్బులు అందక, హాస్పిటల్లో కట్టవలసిన బిల్లులకి డబ్బులు అందక, అలానే నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు అందక, పిల్లల ఫీజులు, కాలేజీలు, చదువులకి కట్టుకోవడానికి డబ్బులు అందక ఎంతోమంది 70 నుంచి 100 మంది పైగా క్యూల్లోనే చనిపోయారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అలానే ప్రైమ్ మినిస్టర్ గారు పూర్తిగా ఈ విషయాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ప్రజలు పడుతున్న కష్టాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని, అలానే ఈ నోట్ల రద్దు అనే విషయం కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఇవన్నిటినీ పరిగణనలోకి తీసుకొని రానున్న కాలంలో సామాన్యుడు పడుతున్న బాధలకి స్పందించాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు చూపిస్తున్నారు ఏంటంటే ఈ 200 కొన్ని రిజిస్టర్డ్ దేశాల్లో అందరికీ ఏంటని ఇప్పుడు తెలుస్తుందంటే గత 20 రోజులుగా భారతదేశంలో నల్లధనంతోనే సామాన్యుడు బతుకుతున్నాడా అనేటటువంటి స్పందన బయట దేశాల్లో వస్తుంది. అంటే మనం ఏంటి ఇప్పుడు ఇంట్లో ఒక ఉదాహరణ చెప్పాలంటే భర్త ప్రతి నెల భార్యకి డబ్బులు ఇస్తారు ఇల్లు గడపడానికి. అందులో సగం డబ్బులు మాత్రమే ఆవిడ ఇంటికి ఖర్చు పెడుతుంది, పిల్లలు చదువని, ఇంట్లో కాయగూరలు కొనుక్కోవాలని, ఇంటి వస్తువులు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలని. సగం డబ్బు ఆవిడ దాస్తుంది, ఆవిడేం బ్యాంకుల్లో వేయదు. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి దాచుతున్న డబ్బుని నల్లధనం అని ఈ పార్టీలు చూపిస్తుంటే ఊరుకునేది లేదని ప్రజలు ఈరోజు తీవ్రంగా రోడ్ల మీదకి వచ్చి మరీ పోరాడుతున్నారు. ఈ కష్టాన్ని తెలుసుకొని ప్రధానమంత్రి గారు స్పందించాలని, అలానే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అక్టోబర్ 12న నేను లెటర్ రాశాను, 500 నోటు రద్దు చేశాం చేయమని అని చెప్పి తర్వాత రోజుకొక రకంగా మాటలు మారుస్తున్నారు. ఈ విషయాలన్నీ ఆయన ముందు తెలుసుకొని ప్రజల తాలూకా కష్టాలు ఆయనకి ఏమీ పట్టవు. కేవలం ఆయన ఒక పార్టీకే ముఖ్యమంత్రిగా, పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులకు, అలానే ఆయన రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, తెలుగుదేశం ఎంపీలకు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకే ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఆపద్ బాంధవుడిలా వాళ్ళ నల్లధనాన్ని ఎలా వైట్ మనీ చేయాలనే ప్రక్రియలోనే ఆయన గడుపుతున్నాడు. కానీ ప్రజల తాలూకు ఇబ్బందులు, బాధలు ఆయనకి ఏమాత్రం కూడా పట్టడం లేదు. రోజుకో మాట చెప్తున్నాడు, ప్రజల తాలూకు స్పందన చూసి ఒక మాట్లాడుతున్నాడు. ఇది ఇలాంటి ముఖ్యమంత్రి మనకుండడం ఇది చాలా విచారకరం, మన దురదృష్టంగా భావిస్తూ ఆయన సామాన్యుడు పడుతున్న బాధలు ప్రధానమంత్రి గారికి వెళ్ళబుచ్చాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున మా ప్రార్థన విన్న